ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ ఆహ్వానం. మనం ఇప్పుడు చిట్ట చివరికి వచ్చాం. మూడవ అధ్యాయం యొక్క గీత యొక్క మూడవ అధ్యాయం చివరికి వచ్చాము. అక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేటువంటివి ఈ కామానికి, కామం అంటే డిజైర్, కోరిక, దానికి అధిష్టానం ఏమిటి? ఎందుకు ఈ కామం అనే ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? ఈ కోరిక అనేటువంటిది మనిషి యొక్క బుద్ధిని ఆవరించి పడేస్తుంది. ఆవరించి పడిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నది? జ్ఞాన విజ్ఞాన నాశనం అన్నాడు. జ్ఞానాన్ని విజ్ఞానాన్ని రెండింటిని కూడా నశింపజేసేది. అంటే ఎంత తెలివైన వాడైనా కూడా, ఎంత శాస్త్రజ్ఞానం ఉన్నప్పటికీ కూడా, జ్ఞానము విజ్ఞానం అనే పదాలు కూడా మనం చూడాలి. ఇప్పుడు చూడబోతున్నాం అనుకోండి. శ్లోకం చదివాం, అది ఏది 41వ శ్లోకం చదివాం. జ్ఞానం అంటే శాస్త్ర జ్ఞానం. ఏదో వేదాంతము, అది ఆ శాస్త్రం ఈ శాస్త్రం అన్ని చదువుకుంటాము, తర్వాత భారతం భాగవతం ఇవన్నీ చదువుకుంటాం, కానీ మంచి చెడు అన్ని కూడా తెలుసు, థియరిటికలీ తెలుసు. తర్వాత జ్ఞానం అనేది అటువంటి దీన్ని కూడా బ్రహ్మ జ్ఞానం ఇన్ ది సెన్స్ మన వేదాంత శాస్త్రం కూడా చదువుకుంటాం. పరమాత్మ అంటే ఏమిటి, ఒకటి ఉన్నది అనేటువంటి తత్వం మనం పరోక్షంగా తెలుసుకుంటాం, కానీ దాని యొక్క అసలు అనుభవం అనేటువంటిది రాదనమాట. అది విజ్ఞానం. అనుభవం అనేటువంటిది విజ్ఞానం. ఆ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నాశనం చేసేటువంటిది ఏమిటి అంటే ఈ మోహం, రాగద్వేషాలు, మోహం. దాన్నే ఇంకో విధంగా చెప్పాలంటే కామ క్రోధ అని చెప్పని అన్నాడు. రాగద్వేషాలు అనేటువంటి దాన్నే మరొక మాటలో కామక్రోధాలు అని చెప్పని అన్నాడు. సో ఈ విధంగా కామక్రోధాల కారణంగా, లేక రాగద్వేషాల కారణంగా ఒక వ్యక్తి తన స్వధర్మాన్ని నుంచి డీవియేట్ అవుతుంటాడు. స్వధర్మాన్ని, ఏదైతే ధర్మం ఉన్నదో ఆ ధర్మాన్ని అధర్మం అనుకుంటుంటాడు. ఏదైతే పరధర్మం ఏదైతే ఉన్నదో ఆ పరధర్మం మంచిది అనుకుంటుంటాడు. ఆ పరధర్మాన్ని ఆచరించడం వల్ల పాపం అనే దాన్ని పొందుతుంటాడు. సో ఆ విధంగా జనన మరణ చక్రంలో తిరుగుతుంటాడు అనేటువంటిది ఇక్కడ విషయం. కాబట్టి మొట్టమొదటి ఎనిమి ఎవరు అంటే, ఎనిమి వచ్చి కామం, ద డిజైర్ అనేటువంటిది, లేక రాగం అనుకోండి. ఆ ఎనిమిని మనం ఆ ఎనిమి ఎక్కడున్నాడు అనేటువంటి ప్రశ్న వచ్చింది. ఎక్కడున్నాడంటే ఇంద్రియాణి మనోబుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే అని చెప్పి నేను 40వ శ్లోకంలో కృష్ణుడు చెప్పాడు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవేంటివి? ఇవి ఆత్మగుణాలు కాదు, ఆత్మ స్వరూపం కాదు ఇది. ఆత్మ అంటే శుద్ధ చైతన్య స్వరూపం. ఇప్పుడు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అవి ప్రకృతి యొక్క వికారములు. ప్రకృతిలో ఉన్నటువంటి సత్వ రజస్తమో గుణాల యొక్క వికారములే ఈ ప్రపంచంలో మనం చూసేటువంటి ద హోల్ సృష్టి. అన్ని ప్రాణులు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాణుల్లో ఉండేటువంటి అంతఃకరణం అనేటువంటిది సత్వగుణములు. ఒక చీమ నుంచి తీసుకొని డైనోసార్ వరకు అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటి అంతఃకరణం అనేటువంటిది ద థింకింగ్ apparatus. దాన్ని ప్రేరేపింపజేసేటువంటిది. మైండ్ అని అంటే రా మైండ్ కాదు. దాన్ని ప్రేరేపింపజేసేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది ఆ చైతన్యం అనేటువంటిది. అన్ని ప్రాణుల అంతఃకరణాల్లో ప్రతిబింబించేటువంటిది ఆ చైతన్యము. అది ఈ అంతఃకరణం అనేది దేని నుంచి వస్తుంది? ఈ పంచభూతాల యొక్క సత్వగుణం నుంచి వస్తుంది, సత్వ ఆస్పెక్ట్ నుంచి. రజస్ ఆస్పెక్ట్ నుంచి ఏమొస్తున్నది? శక్తి, ఫిజికల్ శక్తి అనేటువంటి ప్రాణశక్తి అంటాం చూడు. చూడండి, దీనిలో మనుషుల్లో అయితే మనం బ్రీదింగ్, మనం పంచ వాయువులు అంటుంటాము. జంతువుల్లో కూడా అలాగే బ్రీదింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో అది ఆ శక్తి అక్కడ ఉందన్నమాట, ప్రాణశక్తి అనేటువంటిది. మరి ఇంకా ఫిజికల్ బాడీ, రక్తము మాంసము మజ్జ అనేటువంటిది తమో గుణం నుంచి వచ్చినటువంటిది. సో ఈ ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనేటువంటిది కూడా ప్రకృతి నుంచి వచ్చినటువంటివే. ప్రకృతి యొక్క వికారాలే, కానీ ఆత్మకు వికారం అంటూ లేదు. ఆత్మ గుణాలు కాదు, ఆత్మ ధర్మాలు కాదు. మనం ప్రకృతి ధర్మాలని ఆత్మ ధర్మాల కింద మనం తీసుకుంటున్నాము. అది అక్కడ విషయం. సో అందుకని ఇప్పుడు ఏం చేయాలి ఈయన? సాధకుడైనటువంటి వాడు ఏం చేయాలి? లేకుంటే అర్జునుడి కేసే తీసుకోండి. అర్జునుడి విషయంలో అర్జునుడు ఏం చేయాలి అంటే మొట్టమొదట తన బుద్ధిని సరిగా రెక్టిఫై చేసుకోవాలి. సో అది ఇక్కడ చెప్తున్నాడు. తస్మాత్వం ఇంద్రియాణ్యాదవ్. మొట్టమొదటి ఫస్ట్ స్టెప్ వచ్చి ఇంద్రియములను నియంత్రించుకోవడం. కామం. ఇప్పుడు సాధకుడి విషయంలో కూడా మనం చూస్తే సాధకుడు మొట్టమొదటి చేయాల్సింది ఏమిటి? ఇంద్రియాలని నియంత్రించుకోవడం. ఆ ఇంద్రియాలని నియంత్రించుకోవడం తర్వాత మళ్ళీ మనస్సు, బుద్ధిని నియంత్రించుకోవడం. అది ఆ ప్రాసెస్ చెప్పబోతున్నాడు. లెట్ us సీ దిస్ థింగ్. శ్లోకం చదివాం ఒకసారి, ఇంకోసారి కూడా ఊరికి అలా చదవచ్చు. శ్రీనివాస్ శ్లోకం చదువుదాం. తస్మాత్వం ఇంద్రియాణ్యాదవ్ తస్మాత్త్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ నియమ్య భరతర్షభ
ఆత్మానం ప్రజహి హ్యేనం ఆత్మానం ప్రజహి హ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. జ్ఞాన విజ్ఞాన నాశనం. ఓకే. దీన్ని బ్రాడ్ గా అర్థం చెప్పుకున్నాం. నువ్వు ఇంద్రియాలని నియంత్రించుకో. ఆదవు ఆదవు అంటే మొట్టమొదట, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సే కంట్రోల్ యువర్ ఇంద్రియాస్ అని. దానికి ఇది వరకు ఒక శ్లోకం కూడా గుర్తు చేశాను నేను. ఏమిటంటే, విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః అని ఇంతకుముందు చూశాం కదా, రెండవ అధ్యాయంలోది. మనం బలవంతంగా ఒక మనం మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటే, ఇంద్రియ విషయములు అంటే ది సెన్స్ ఆబ్జెక్ట్స్, మనం సెన్సెస్ ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో సెన్స్ ఆబ్జెక్ట్స్ న్యాచురల్ గా దూరం అవుతాయి. బట్ మైండ్ కీప్స్ ఆన్ థింకింగ్ అబౌట్ దమ్. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జ్యం అన్నాడు అక్కడ. రసవర్జ్యం అంటే ఏంటి? రసం, దానిపైన డిజైర్. ఆ డిజైర్ అనేటువంటిది మనసులో తెలివి లింగరింగ్ డిజైర్. అరే అది ఎంత బాగుంది కదా, నేను ఏదో కంట్రోల్ చేసుకున్నా, ఈ రోజు ఏదో అనవసరంగా ఉపవాసం చేయమన్నారు, మరి ఉపవాసం చేస్తున్నప్పుడు మరి ఇది అటుకులు తినాలన్నా, మరొకటి తినాలన్నా, మరొకటి దోశలు తినాలన్నా, ఇలాంటి ఆపరేషన్ లో మనం ఉంటాం. సో ఉపవాసం ఉంటే అప్పుడే అన్ని గుర్తొస్తుంటాయి, రుచికరమైనటువంటివన్నీ కూడా. సో ఆ విధంగా ఆ రసవర్జ్యం, ఆ రసము కూడా ఎప్పుడు పోతున్నది అంటే, రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. పరం అంటే ఆ సుప్రీం రియాలిటీ ఏమిటి అని తెలుసుకున్న తర్వాత, అరే ఆ ఆనందం తెలుసుకున్న తర్వాత, ఈ ఆనందం అంతా కూడా తుచ్చమైనటువంటి ఆనందము, విషయానందము, బ్రహ్మానందం అని రెండు పాయింట్లు చెప్తుంటారు వేదాంతంలో. విషయానందము, బ్రహ్మానందం. విషయానందం అనేటువంటిది చాలా బాహ్యం నుండి వచ్చేటువంటిది, బాహ్య విషయాలపైన ఆధారపడినటువంటిది, తుచ్చమైనటువంటిది, కొంతకాలం ఉండి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత దుఃఖాన్ని కలిగించేటువంటిది, లేకుంటే సుఖ సమయంలో అనుభవ సమయంలో బాగానే ఉండి తర్వాత దుఃఖాన్ని కలిగించేటువంటివి. కాబట్టి ఇలాంటి ఆనందం కంటే ఆత్మజ్ఞానం కలిగినటువంటి, ఆత్మజ్ఞానంతో వచ్చేటువంటి ఆనందం అది చాలా గొప్ప ఆనందం అని చెప్పని అది మన సిద్ధాంతం. సో కాబట్టి ఆ ఇంద్రియములను కంట్రోల్లో పెట్టుకోవడం అనేది, ఇంద్రియములను ఫస్ట్ కంట్రోల్లో పెట్టుకుంటాం. తర్వాత మళ్ళీ ఏం చేయాలి అంటే, మనస్సును బుద్ధిని వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. ఎడ్యుకేట్ అంటే ఏ విధంగా? శాస్త్ర ఆచార్య ఉపదేశం అని చెప్పని అన్నారు కదా. ఇంతకు ముందు కూడా ఒక వాక్యం చదివాము, శాస్త్ర ఆచార్య ఉపదేశ సంస్కృతం మనః అని. శాస్త్రము ఆచార్యము ఆచార్యుడు యొక్క ఉపదేశము చేత సంస్కరింపబడినటువంటి మనస్సు అని విన్నాం. సో అది ఇక్కడ చెప్పబోతున్నాడు. వాటి వల్ల ఆ విధంగా ఈ పాప్మానం, ఈ పాపిష్టిదైనటువంటి ఈ కామాన్ని జహి అంటే దాన్ని జయించు, దాన్ని త్యజించు అని చెప్పబోతున్నాడు శంకరాచార్యులు. జయించు అంటే చంపేసి అని అంటే అర్థం కాదు. దాన్ని వదిలేదు. కామం అనేటువంటిది ఇట్ ఆటోమేటికలీ డ్రాప్స్. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఏ విధంగా అయితే మనస్సు మెల్లి క్రమక్రమంగా పరిపక్వం చెందుతుందో, కోరికలు వాటంతటవే డ్రాప్ అవుతుంటాయి. మెల్లిమెల్లిగా లైఫ్ బికమ్ సింప్లర్ అండ్ సింప్లర్ అండ్ సింప్లర్. సో ఆ విధంగా ఉంటుంది. సో పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం అని విన్నాం. భాష్యం చదువుదాం. తస్మాత్ త్వం ఇంద్రియాణి ఆదౌ తస్మాత్ త్వం ఇంద్రియాణి ఆదౌ ఇంద్రియాణి ఆదౌ ఆదౌ పూర్వం నియమ్య వశీకృత్య పూర్వం నియమ్య వశీకృత్య భరతర్షభ భరతర్షభ పాప్మానం పాపాచారం కామం పాప్మానం పాపాచారం కామం ప్రజహి పరిత్యజ ప్రజహి హి పరిత్యజ ఏనం ప్రకృతం వైరిణం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఏనం నాశనం. ప్రకృతం ఏనం ప్రకృతం వైరిణం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఓకే. తర్వాత తస్మాత్ అందువల్ల, ఎందువల్ల? ఈ ఇంద్రియాలు మనల్ని మోహపెడుతున్నాయి కాబట్టి, ఏ ఇంద్రియములు మనస్సు బుద్ధి మనల్ని మోహపెట్టి రాంగ్ వేలో నడిపిస్తున్నాయి కాబట్టి, మొట్టమొదట నువ్వు కంట్రోల్ చేయాల్సింది, బలవంతంగా అయినా కంట్రోల్ చేయాల్సింది ఇంద్రియములు. ఇది సంథింగ్ లైక్ డీ అడిక్షన్ అనే ఆ మాట కూడా చెప్పాను నేను, ఏది ఆ విషయ వినివర్తంతే అన్నప్పుడు. సో మొట్టమొదటి డీ అడిక్షన్. దీన్ని శాస్త్ర భాషలో దీనికి దమము అంటారు. దమము. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహ దమః అన్నారు. బాహ్యేంద్రియ నిగ్రహ దమః. బాహ్యేంద్రియములన్నింటినీ కూడా నియంత్రించుకోవడం. ఓకే, టుడే ఐ విల్ నాట్ టచ్ ఫుడ్ అనడం, ఏదో ఉపవాసం అనుకోండి. సో దాని బాహ్యేంద్రియ నిగ్రహ. అంతరింద్రియ నిగ్రహ అనేది ఎప్పుడు వస్తుంది? నిజమైనటువంటి ఎడ్యుకేషన్ మనస్సుకున్నప్పుడు అంతరింద్రియ నిగ్రహం కూడా వస్తుంది. సో అంతరింద్రియ నిగ్రహానికి పేరేమంటారు? శమః అంటారు. దమః ఉన్న స్థితిని దాంతి అంటారు. ఆ, శమ శమః ఉన్నటువంటి స్థితిని శాంతి అంటారు. శాంతి అనే పదానికి అర్థం ఏంటంటే, శమము, అంతరింద్రియ నిగ్రహం ఉన్నటువంటి స్థితి శాంతి. ఎక్కడో మన గాజాలోనో లేక మధ్య ఆసియాలోనో శాంతి ఉన్నది అంటే అక్కడ శాంతి లేదు.
శాంతి అంటే అంతరింద్రియ నిగ్రహం. వాళ్ళందరూ కూడా మనస్సుతోనే కోరుకొని ఎస్ వీ విల్ ఆల్ బి పీస్ఫుల్ అనుకుంటే అది శాంతి. అంతేగాని 4 బాంబులేసి అందరిని అణిచేసిన తర్వాత, లేకుంటే వాళ్ళు వీళ్ళు ఇంకా సరే పోరాడి అలసిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో తంతాం అనేటువంటి ధోరణితో వాళ్ళు మనసులో ఉంటే గానీ అది శాంతి అనిపించుకోదు. సో శాంతి అంటే మన మనస్సులో ఎక్కడ ఎటువైపు ఎటువంటి ద్వేషభావము లేకుండా ఉండడము. మనస్సులో మనం వీ హ్యావ్ ఎక్స్పాండెడ్ అవర్ నెట్ కాదు, అవర్ ఎక్స్పాండెడ్ అవర్ స్ఫియర్ ఆఫ్ లవ్ అనుకోండి. సో అలాంటిది, అది ఆ స్థితిని శాంతి అంటారు. దాంతి అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. శాంతులు గాని వేదాంతులు గాని పాట దాంతులు త్యాగరాజు పాట కూడా ఒకటి ఉంది. దాంతులు గాని వేదాంతులు గాని అనేది ఉంది. శాంతము లేక సౌఖ్యము లేదా వండర్ఫుల్ గా చెప్పారు. దాంతులు గాని వేదాంతులు గాని. దాంతులు అంటే బలవంతంగా నిగ్రహించుకునేవాళ్ళు. వేదాంత శాస్త్రం కలిగి చదివినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా శాంతము లేక సౌఖ్యము లేదు. శాంతం అంటే అంతరింద్రియ నిగ్రహము, ఎడ్యుకేటింగ్ ద మైండ్, అది లేనప్పుడు సౌఖ్యము లేదు అని చెప్పి ఆయన చాలా గొప్పగా చెప్పాడు. సో ఎనివే, ఇంద్రియాణి ఆదౌ పూర్వం అంటే ఏమిటి? ఫస్ట్ స్టేజ్ ఈస్ బలవంతంగా దీన్ని ఇంద్రియములను గ్రహించుకోవడము, తర్వాత మనస్సును ఎడ్యుకేట్ చేయడము అని. పూర్వం నియమ్య వశీకృత్య భరతర్షభ పాప్మా అనే పదం మనం ఇంతకు ముందు విన్నాం. మహాశనో మహాపాప్మా అని. పాప్మా అంటే పాపిష్టిది అని. పాపాచారం ఏమిటిది? కామం. ఆ కామాన్ని ప్రజహి అంటే దాన్ని జయించు. హను ధాతు ఇది. హన్ అంటే చంపడము కొట్టడము అని ఉంది కదా, అంటే దాన్ని జయించు అని. జయించు ప్రజహి. హి ప్రజహి అనేది కలపలేదు. ప్రజహి హి. జహి అనేదే చాలు. అనేది ఒక ఉపసర్గ. ప్రకర్షణ జహి, బాగా ఓడించి పడేసి, బాగా వదిలేసి అన్నట్టుగా. హి అంటే ఏంటి? హి అనే పదానికి స్ఫుటం అని అర్థం చెప్పారు. హి అంటే స్ఫుటం అంటే చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా అని. స్పష్టంగా అంటుంటాం కదా, దాన్ని పూర్తిగా క్లియర్ గా, దాన్ని స్పష్టంగా దాన్ని జయించి అని. ప్రజహిహి పరిత్యజ. ప్రజహిహి అనే దానికి ఆ శంకరాచార్య ఏం చెప్పాడంటే చంపేసేయి, ఘాతయ, మారయ అని చెప్పలేదు. పరిత్యజ, వదిలేసేయి, అవే వదిలిపోతాయి. తర్వాత ఏనం ప్రకృతం వైరిణం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఇప్పుడు ప్రకృతం అంటే ఏంటి? ఇప్పుడు మనం చెప్పుతాం ఈ ప్రజెంట్ కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి వైరి, శత్రువు ఎవరు అంటే జ్ఞాన విజ్ఞాన నాశనమైనటువంటి ఆ కామము శత్రువు అని. నెక్స్ట్ లైన్. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. జ్ఞానం శాస్త్రత ఆచార్యతశ్చ జ్ఞానం శాస్త్రతః ఆచార్యత చ ఆచార్యతశ్చ ఆత్మాదీనాం ఆత్మాదీనాం అవబోధ. అవబోధః. విజ్ఞానం విశేషత తదనుభవ. విజ్ఞానం విశేషతః తదనుభవః. తయోః జ్ఞాన విజ్ఞానయోః శ్రేయః ప్రాప్తి హేతువోః. తయోః జ్ఞానవిజ్ఞానయోః శ్రేయః ప్రాప్తిహేతోః. ఈశనం ప్రజహి ఆత్మనః పరిత్యజ ఇత్యర్థః. నాశనం ప్రజహిః ఆత్మనః పరిత్యజ ఇత్యర్థః. శ్రేయః ప్రాప్తి హేత్వోః నాశనం అనే వరకు కూడా చదవచ్చు. అక్కడ యాస్ట్రస్ పెట్టుకోవచ్చు. సో ఏమిటి జ్ఞానం అంటే ఏమిటి? ఇందాక చెప్పుకున్నాం. శాస్త్రత ఆచార్యత. మనకు శాస్త్రం ఎట్లా వస్తుంది? శాస్త్రం నుంచి వస్తుంది. శాస్త్రం అంటే ఏంటి? వేదాంత శాస్త్రం నుండి. ఆచార్యత అంటే టీచర్, గురువు నుంచి. ఎందుకంటే శాస్త్రం మనమే, ఎంత బ్రిలియంట్ పీపుల్ అయినప్పటికీ కూడా మనం శాస్త్రం మనమే చదవాలనుకుంటే మనకు అర్థం కాదు. కాబట్టి ఒక గురువు, ఒక గురువు కాదండి 10 మంది గురువుని, ఎంతమందిని వింటే అంత మంచిది అని నా అభిప్రాయం. కొంతమంది అయితే ఒక్కడే విని ఇదిగో మా గురువు తప్పనే ఇంకొకటి వినడం అంటుంటారు. అంత ఏకపత్ని వ్రతం, అంత గురువు వ్రతం, ఏక గురువు వ్రతం మనకు అనవసరం. ఎంతో మంది ఎంతో గొప్ప అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఎంతో మంది చాలా గొప్పగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఒకరొకరు కొత్త పాయింట్ కూడా చెప్తుంటారు. కాబట్టి 5-6 మంది చెప్పింది వినడంలో తప్పేం లేదు. నేను చెప్పేది ఏంటంటే 5-6 మంది చెప్పింది విన్నా కూడా నోట్స్ కూడా రాసుకోవాలంటుంటా. ఎందుకంటే నోట్స్ రాసుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది. తర్వాత ఆచార్యత ఆత్మాదీనాం అవబోధ. ఆత్మాది అంటే ఏమిటి? ఆత్మ ఆది అంటే ఏమిటి? ఆత్మ ఏమిటి? ఇంకా ఆది శబ్దంలో మనం జీవుడు అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, ఇవన్నీ కూడా వస్తాయి దానిలో. అంటే అవన్నీ వేరు వేరు కాదు. ఆత్మలో భాషించేటువంటివి అవన్నీ కూడా. ఆత్మ తప్ప మరేమీ లేదు అనేది కదా మన సిద్ధాంతం. మరి ఆత్మ ఆది ఎందుకు వస్తుందండి? అంటే ఆత్మయే అనేక విధాలుగా భాషిస్తున్నది కాబట్టి. ఉన్నాయి ఒకే ఆత్మనే వివిధ ఆ, రూపాలలో వివిధ ప్రాణుల్లాగా కనిపిస్తున్నది. ఒకే ఆత్మని ఒకే శుద్ధ చైతన్యమే ప్రకృతిలాగా కనిపిస్తున్నది.
అది కాబట్టి జీవుడు, ప్రకృతి, ఆత్మ పరమాత్మ అని మూడు రకాలుగా మనం భావించుకుంటున్నాం. కానీ ఈ మూడు కూడా ఒకటే అని. అది ఆత్మాదీనాం అవబోధ. అవబోధ అంటే ఏమిటి? అండర్స్టాండింగ్, ప్రాపర్ అండర్స్టాండింగ్. తర్వాత విజ్ఞానం అంటే ఏమిటి? దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం. అనుభవం అంటే ఏమి? తత్వమసి అని శాస్త్రం చెప్తుంది. అరే దట్ యు ఆర్ అని. అది మనకు అనుభవంలోకి వచ్చిందా? దీనికి మామూలుగా ప్రాచీన పండితులు ఒక చిన్న ఉదాహరణ, ఒక మామూలుగా స్టాండర్డ్ ఉదాహరణ ఏం చెప్తుంటారంటే, లడ్డు అనేటువంటి తీయగా ఉంటుంది. కరెక్టే, ఓకే, అది మనకు తెలుసు. కానీ తీయదనం అంటే ఏమిటి అంటే, మరి తీపు అంటే ఏమిటి అంటే వాడికి ఎట్లా చెప్తాం? అన్లెస్ ఈ ఈట్స్, వాడికి తినిపించాలి. ఓ, దిస్ ఈజ్ స్వీట్ అని. ఓ, స్వీట్ అంటే ఇది అని. సో ఆ విధంగా ఓ ఆత్మజ్ఞానం వల్ల నీకు బ్రహ్మాండమైన పరమానందం కలుగుతుంది అంటే అనుకోండి. మరి ఆనందం అంటే ఏమిటి అంటే, నువ్వు ఆత్మను తెలుసుకున్నప్పుడే, మిగతావన్నీ కూడా దూరమైనప్పుడే, మన ఇంద్రియములు అన్ని కూడా శాంతించినప్పుడే, ఆ, దాంతులు గాని వేదాంతులు గాని అన్నాం కదా, ఆ విధంగా శాంతించినప్పుడే అప్పుడు సుఖం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. మెల్లిమెల్లిగా అన్ని డ్రాప్ అవుట్ అయిపోయిన తర్వాత మనకు ఎంతో సుఖంగా ఉంటుంది అప్పుడు. సో అది అనుభవ, ఆనందం అలాంటిది. తర్వాత తయోహ జ్ఞాన విజ్ఞానయోహో శ్రేయ ప్రాప్తి హేతువోహో నాశనం. అలాంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని, ఆ రెండు ఎలాంటివి? శ్రేయ ప్రాప్తి హేతువులు. శ్రేయస్ అంటే ఏంటి? విశ్రేయ అంటుంటాం చూడండి, అంటే మోక్షం. మోక్ష ప్రాప్తి హేతువు. మోక్షం అంటే ఏమిటి? ఈ జనన మరణ చక్రం నుంచి రిలీజ్ కావడం. దానికి హేతువులైనటువంటి, దానికి కారణములైనటువంటి ఈ జ్ఞానము విజ్ఞానాన్ని నాశనం చేసేటువంటిది. ప్రజహి ప్రకర్షణ జహి, దాన్ని పూర్తిగా త్యజించు, ఓడించు. ఆ ప్రజహి ఆత్మన, ప్రజహి ఆత్మన. ఆత్మన అంటే ఆత్మకు శత్రువులైనటువంటి. పరిత్యజ, ఆ పరిత్యాగమే చంపడం అన్నమాట. పరిత్యాగమే మారణం అని అనుకోవచ్చు. పరిత్యజ ఇత్యర్థ. తర్వాత నెక్స్ట్ చిన్న అవతారిక ఉంది. ఇంద్రియాణి ఆదౌ నియమ్య ఇంద్రియాణి ఆదౌ నియమ్య కామం శత్రుం జహీహి ఇది ఉక్తం. కామం శత్రుం జహిహి ఇతి ఉక్తం. తత్ర కిమాశ్రయః కామం జహ్యాత్ ఇది ఉచ్యతే. తత్ర కిమాశ్రయః కామం జహ్యాత్ ఇతి ఉచ్యతే. ఓకే. ఇంతకు ముందు కామము దేన్ని ఆశ్రయించి ఉంది అని చెప్పని, కిమధిష్టాన కిమాశ్రయ అని చెప్పిన ఇంత ముందు, కామము దేన్ని ఆశ్రయించి ఉన్నది, ఆశ్రయించి మనల్ని వేధిస్తున్నది అని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం దాన్ని జయించాలంటే దేన్ని సపోర్ట్ తీసుకోవాలి, దేని ఆశ్రయం తీసుకోవాలి అని ఇప్పుడు చూస్తున్నాం. ఇంద్రియాణి ఆదౌ నియమ్య, ఇంద్రియాలను మొట్టమొదటగా నియమించి, కామం జహిహి ఇది ఉక్తం, కామాన్ని జయించు, పూర్తిగా జయించు, స్ఫుటంగా అని చెప్పని ఉక్తం. తత్ర ఆ విషయంలో కిమాశ్రయ, దేని సపోర్టుతో, దేన్ని ఆశ్రయంగా తీసుకొని కామం జహ్యాత్, కామాన్ని జయించాలి. తద్ ఉచ్యతే ఇది ఉచ్యతే. ఏమిటి ఇక్కడ? నెక్స్ట్ శ్లోకం చదువుదాం. 42వ శ్లోకం. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం, చాలా మంచి శ్లోకం ఇది. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. యో బుద్ధేః పరతస్తు సః. ఓకే. పద విభాగం చూద్దాము. ఇంద్రియాణి పరాణి ఆహుః ఇంద్రియేభ్యః పరం మనః మనః మనసః మనసస్తు అంటే మనసః తు పరా బుద్ధిః యహ బుద్ధేః, యో బుద్ధేః అనేది కదా, యహ బుద్ధేః, యహ అంటే ఏదైతే, బుద్ధేః పరతః తు సహ. ఇక్కడ పద విభాగం అర్థం చూస్తాం. ఇంద్రియాణి ఇంద్రియములు, పరాణి ఇంద్రియం అనేటువంటిది నపుంసకలింగం కాబట్టి పరం పరాణి, పరం ఫలే ఫలాని లాగా పరం పరే పరాణి. పరాణి అంటే ఆ, ఇంద్రియముల కంటే, ఇంద్రియాణి పరాణి అంటే ఏమిటి? ఇంద్రియములు ఉత్కృష్టమైనవి, శ్రేష్టమైనవి. దేనికంటే అంటే మన బాహ్య విషయాలు మనం చూస్తున్నాం, వాటికంటే ఇది శ్రేష్టమైనది. తర్వాత ఇంద్రియముల కంటే మనస్సు శ్రేష్టమైనది. ఇంద్రియేభ్య, ఇంద్రియముల కంటే పరం, శ్రేష్టమైనది ఏది? మనస్సు అనేటువంటిది. మనసహ, మనసు కన్నా, తు తు అంటే ఏమిటి? తు అంటే మన దానికంటే, ఆన్ ది అదర్ హ్యాండ్ అంటాం కదా, దానికి అయితే అన్నట్టుగా ఇక్కడ ఆన్ ది అదర్ హ్యాండ్ గా కాకపోయినా అయితే,
మనసు కంటే గొప్పది ఏది? బుద్ధి. మనసస్తు పరా బుద్ధి. బుద్ధి అనేది స్త్రీలింగం కాబట్టి పరా అన్నాడు. పరహ అంటే పుంలింగం, పరం అంటే నపుంసకలింగం, పరా అంటే మళ్ళీ ఏమిటి? స్త్రీలింగం. అది కూడా పరహ. యో బుద్ధే పరతః తు సహ. బుద్ధి కంటే పరమైనటువంటిది యో బుద్ధే పరతః. బుద్ధి కంటే పరమైనటువంటి శ్రేష్టమైనది ఏంటి అంటే సహ అంటే ఏమిటి? ఆ ఆత్మస్వరూపం. ఎందుకు ఇది పరము దేని ఏది పరము శ్రేష్టము అని ఎందుకు చెప్తున్నాడు? ఇంద్రియములు శ్రేష్టం అంటున్నాడు, ఇంద్రియముల కంటే మనసు శ్రేష్టం అంటున్నాడు, మనసు కంటే బుద్ధి శ్రేష్టం అంటున్నాడు, బుద్ధి కంటే ఇంకొకటి ఏదో ఆత్మ శ్రేష్టం అంటున్నాడు. ఏమిటి శ్రేష్టం అంటే ఏంటంటే, మన వేదాంతంలో ఇది వరకు కూడా ఒకటి రెండు సార్లు చెప్పినట్టు గుర్తుంది. ఏమిటంటే తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది అనేది. తెలుసుకునేవాడు, ఇప్పుడు నా ఎదురుగా ఏదో ఒక పెన్ ఉంది, నా ఎదురుగా ఇంకేదో పుస్తకం ఉన్నది. దీన్ని ఏం చేయాలి, ఎలా ఉంటా, ఎలా యూజ్ చేయాలనో, లేక ఈ పెన్నును ఎలా యూజ్ చేయాలనో దాని గురించి ఇంకేదో దాన్ని ఎలా, దాని యొక్క లక్షణం ఏంటో, దాని ధర్మాలు ఏమిటో పరిశీలించేటువంటి కెపాసిటీ నాకు ఉన్నది. సో తెలుసుకోవడము అనేటువంటి శక్తి నాకు ఉన్నది అనుకోండి. సో నేను ఆ ఆ వస్తువుతో పోలిస్తే వస్తువు కన్నా నేను శ్రేష్ఠుడు అవుతా. ఎందుకంటే వస్తువు అనేది ఇది ఆల్రెడీ అది సంథింగ్ విచ్ ఈజ్ ఇన్యానిమేట్, జడమైనటువంటిది. ఆ జడమైనటువంటి దానికంటే నేను తెలుసుకునేటువంటి వాడు అనేటువంటి వాడు శ్రేష్టమైనటువంటి వాడు. ఇప్పుడు ఇంద్రియములు ఏం చేస్తున్నాయి? వస్తువులను చూస్తున్నాయి. ఇంద్రియాణి పరాణి. దేనికంటే? స్థూలమైనటువంటి వాటికంటే, అన్ని స్థూలమైనటువంటి వాటికంటే ఇంద్రియములు శ్రేష్టం. ఇంద్రియములు శ్రేష్టం ఏ విధంగా? నేను నా కంటితో ఇది చూస్తున్నా, లేకుంటే ఇంకేదో నోటి నీళ్లు తాగి ఆ, పెద్ద నీటికి గొప్ప రుచి ఉన్నా లేకపోయినా అది మనకు కొంచెం శక్తినిస్తుంది కదా. సో దాన్ని రసన, దాని టేస్ట్. ఇదేంటి మనం ఇంకేంటి? స్పర్శ సుఖం, ఏదో దీన్ని ముట్టుకుంటే ఒక స్పర్శ, ఇక్కడ ఏదైనా స్మెల్ ఉంటే ఆ స్మెల్. సో ఇంద్రియములు అనేటువంటి వీటన్నిటిని గ్రహిస్తున్నటువంటి మనం. సో అది గ్రహింపబడేది, నేను గ్రాహకుడు నేను, అది గ్రహింపబడేది అదే అన్నమాట వస్తువు. సో ఆ విధంగా ఇంద్రియాణి పరాణి. ఇంద్రియములు ఆ గ్రహింపబడే వాటి కంటే శ్రేష్టమైనటువంటివి. తర్వాత ఇక్కడ శంకరాచార్యులు ఇచ్చినటువంటి ఉదాహరణ ఏంటంటే స్థూలభూతం కంటే అని అంటున్నాడు. స్థూల శరీరం కంటే అంటున్నాడు. ఆ, దేహం అనేటువంటి స్థూల శరీరం కదా. ఈ దేహాన్ని కూడా ఇది నేను అని మనం పొరపాటున అంటున్నాం, కానీ అప్పుడప్పుడు నా చెయ్యి నొప్పిస్తుంది, నా కాలు నొప్పిస్తున్నది, నా కన్ను నొప్పిస్తుంది అని అంటున్నాం కదా. సో నేను అనేదంటే స్థూలంగా మనం చూడగలుగుతున్నాం దీన్ని. ఒక వేలో కాలో ఏదైనా పోయినా కూడా మనకు ప్రాణం ఉంటూ ఉంటుంది కదా. సో ఇక్కడ సో నా చెయ్యి, నా శరీరము, నా ఇది చెప్పనంటున్నాం కదా. సో ఇదం శరీరం అని కృష్ణుడు చెప్పబోతున్నాడు 13వ అధ్యాయంలో. ఈ శరీరం అనేటువంటిది మొత్తం అంతా కూడా తెలుసుకోబడేది, మన చేత తెలియబడేది. డాక్టర్లు ప్రతి అణువు కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు, ప్రతి అణువును కూడా కట్ చేస్తున్నారు, రీప్లేస్ చేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. సో ఇది తెలియబడేది. శరీరం అనేటువంటిది తెలియబడేది. సో తెలియబడేది అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ లోవర్ దాన్ ద నోవర్. తెలుసుకునేవాడి కంటే. దీన్ని శాస్త్ర పరిభాషలో, వేదాంత పరిభాషలో దృశ్యం అంటారు. దృక్ అంటే తెలుసుకునేవాడు, దృశ్యం అంటే తెలియబడేది. దృక్ అంటే చూసేవాడు, దృశ్యం చూసేటువంటి వాడు దృక్ అంటే. చూడబడేది దృశ్యం అని. సో అది దృశ్యం. వివేకం అనే ఒక పెద్ద పుస్తకం కూడా ఉంది కదా, దానిలో మొట్టమొదటి శ్లోకం ఇదేనండి. సో ఇది ఇలాంటిదే ఉంటుంది. సో ఇంద్రియాణి పరాణి. ఇంద్రియేభ్య పరం మనః. మనం ఇంద్రియాలు ఉన్నాయి, కానీ మనస్సు ఇంద్రియముల కంటే శ్రేష్టమైంది. ఎందుకు? నేను ఇప్పుడు ఇక్కడ ఏదో మనం పాఠం చెప్పుకుంటున్నాము, నా మైండ్ అంతా ఇక్కడ ఉన్నది. నా మైండ్ అంతా ఇక్కడ ఉంది, బయట ఎక్కడో మా ఏదో సంథింగ్, ఏదో సమ్ అదర్ సౌండ్ ఈజ్ దేర్, సంథింగ్ ఎల్స్ ఈస్ హ్యాపెనింగ్. అది నేను నాకు వినిపిస్తున్నా కూడా నేను వినడం లేదు. అంటే నా పక్కనే ఏదన్నా ఉన్నా కూడా వినడం లేదు. ఎందుకు? మనసు ఇంకెక్కడో ఉంటుంది. మన కళ్ళు ఎదురుగానే ఏదో జరుగుతూ ఉంటుంది, కానీ మనసు ఎక్కడో ఉంటే మనం చూడం. మన కంటి ఎదురుగానే ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, బట్ మన మనసు ఇంకెక్కడో ఉండడం వల్ల, ఏదో రోడ్లో పోతుంటాం అనుకోండి, మన మైండ్ ఎక్కడో ఉంటుంది, కళ్ళు ఎదురుగానే ఏదైనా జరుగుతున్నా కూడా మనం చూడము. సో ఏంట్రా నీ ఎదురుగానే జరిగింది కదా అంటే, నేను చూడలేదా, నా మైండ్ ఇంకెక్కడో ఉండే అంటాం. సో ఆ విధంగా. సో ఇంద్రియములను ప్రేరేపించేది ఏమిటి అంటే మనస్సు. ఇంద్రియాలని అది ఇంద్రియాలు ఓ, ఒక్కొక్కసారి అలర్ట్ ఉండొచ్చు. అలర్ట్ అంటే మనస్సు అదే పనిగా యాక్టివ్ గా ఉన్నప్పుడు, మనస్సు కొంచెం చూడాలి అనుకున్నప్పుడు, మనసు ఏం చేస్తున్నాం అన్ని శబ్దాలు వినాలి, అన్ని చూడాలి అని అనుకున్నప్పుడు, వాడు ఏదో అబ్జర్వేషన్ టెస్ట్ ఉన్నప్పుడు మైండ్ ఈజ్ యాక్టివ్.
అదర్వైజ్ మైండ్ ఇస్ జస్ట్ ఎక్కడో ఎవరింటికో పోతాం అనుకోండి, ఏ మూలలో ఏముంది అని మనం అన్ని చూడం కదా, మన ఎదురుగానే అన్ని ఉన్నాయి కానీ చూడలేదు కదా. సో ఆ విధంగా ఇంద్రియముల కంటే శ్రేష్టమైనటువంటిది మనస్సు. ఎందుకంటే ఇంద్రియాలను ప్రేరేపింపజేసేది, ఇంద్రియాలను ఆర్డర్ చేసేటువంటిది మనస్సు. మనస్సు అనేటువంటిది కూడా ఏమిటి? మనస్సు అనేటువంటిది ఇట్ ఇస్ జస్ట్ రికార్డింగ్ మెకానిజం. సంకల్ప వికల్పాత్మకం మనః అని ఒక డెఫినేషన్ చదువుకున్నాం. సంకల్ప వికల్పాత్మకం. ఏదో చూస్తుంది, ఇదా అదా, పెద్దగా నిర్ధారణ చేయదు, ఇదా అదా మనకు తెలియదు, ఏదో సంథింగ్ గెట్స్ రికార్డెడ్ ఇన్ ద మైండ్. దాన్ని అనలైజ్ చేసేటువంటి శక్తి ఏమిటి? నిశ్చయాత్మిక బుద్ధి అన్నారు. సో మనస్సు కంటే కొంచెం హయ్యర్ లెవెల్లో ఉండేటువంటిది బుద్ధి. మనసు కంటే హయ్యర్ లెవెల్లో ఉండేటువంటిది బుద్ధి. ఆ బుద్ధి అనేటువంటిది ఏమిటి? అది కూడా జడమే. ఎందుకు? ఆ బుద్ధి అనేటువంటిది కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ది త్రీ పంచభూతాలు ఓన్లీ. పంచభూతాల నుంచి వచ్చినటువంటి ఇదే ఆ బుద్ధి అనేటువంటి దానిలో మన చిత్త వృత్తులు ఇవన్నీ ఉన్నాయి కదా, అది కూడా పంచభూతాల వికారమే. ఆ బుద్ధి అనేటువంటిది రెండు స్థాయిల్లో ఉంటుంది. ఒకటి ఇండివిజువల్ లెవెల్, మనం ఎష్టి బుద్ధి అంటాం. ఇంకొకటి కాస్మిక్ మైండ్. ఈ కాస్మిక్ మైండ్ ను మనం ఏమంటాము? హిరణ్య గర్భ అని ఒక పేరు పెట్టుకున్నాం. ఆ కాస్మిక్ మైండ్ అనేటువంటి హిరణ్య గర్భ దాని యొక్క చిన్న 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 అణువులు లాంటివి, దాని నుండి బయట వెళ్ళినటువంటి చిన్న చిన్న అణువులు లాంటివి మన ఇవన్నీ కూడా, అన్ని ప్రాణులు కూడా. దీనికి ఉపనిషత్తుల్లో ఒక పెద్ద ఉదాహరణ ఇచ్చారు, ఉపమానం. ఏమిటంటే ఒక పెద్ద వైల్డ్ ఫైర్ ఉందనుకోండి. ఆ ఫైర్ ఉన్నప్పుడు ఏంటి, రకరకాలైనటువంటి చిన్న 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 మిడుగురులాగా వచ్చేస్తుంటాయి. టప 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 టప, ఏదో పేలిపోయింది అనుకోండి. ఎండిపోయిన కర్రలు కావచ్చు, మరొకటి కావచ్చు, పేలిపోయినప్పుడు ఆ మిడుగురులన్నీ కూడా బయటకు వస్తుంటాయి. ఇవన్నీ కూడా విస్ఫులింగాహ. ఆ విస్ఫులింగాహ లాగా ఈ జీవులన్నీ కూడా అలా వచ్చేసి ఆ కాస్మిక్ మైండ్ నుంచి ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా జీవులు అన్నమాట. సో ఈ వ్యష్టి ఆ, బుద్ధి కంటే సమష్టి బుద్ధి, ఆ కాస్మిక్ మైండ్ అనేటువంటిది, ఈ రెండు ఒకటే లెవెలే అయినప్పటికీ కూడా ఇట్ ఇస్ అట్ హయ్యర్ లెవెల్. ఆ కాస్మిక్ మైండ్ ఏమిటి? మాయా అనే దానిలో వచ్చేటువంటి విషయం అది. మాయా అనే దానిలో మేనిఫెస్ట్ అయ్యేటువంటిది, మాయా అనేటువంటి శక్తిలో మేనిఫెస్ట్ అయ్యేటువంటిది ఫస్ట్ జీవ. జీవ అనేటువంటి దృష్టి నుంచి చూస్తే హిరణ్య గర్భ. ఆ కాస్మిక్ మైండ్ నే ఒక గవర్నింగ్ ఫోర్స్ లాగా చూస్తే, ఈశ్వర అనేటువంటి గవర్నింగ్ ఫోర్స్ లాగా చూస్తే దాన్నే ఈశ్వర అంటున్నాము, దాన్నే హిరణ్య గర్భ అంటున్నాము. మనం భావించుకునేటువంటి అన్ని రకాలైనటువంటి దేవతలు, వెంకటేశ్వర స్వామి, లేకుంటే ఇంకొక శివుడు కావచ్చు, మరొక ఇంకొక రూపం కావచ్చు, రాముడు, కృష్ణుడు, మనం వెంకటేశ్వరుడు, ఇంకా నరసింహస్వామి, అన్ని కూడా మనం పూజించుకునేటువంటి దేవతా రూపాలు అన్ని కూడా మనం ఆ హిరణ్య గర్భ తత్వంలో భావించుకునేటువంటి ఇవే. మరి ఇవన్నీ కూడా మరి లోయర్ 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 లెవెల్లో కనిపిస్తున్నాయే అంటే లోవర్ లెవెల్లోనే ఉన్నాయి. పంచభూతాత్మకమైనటువంటివి ఇవన్నీ. అందుకనే మనం కూడా రోజు నైవేద్యం పెట్టేటప్పుడు ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని పంచ పంచ ఆహుతులు ఇస్తున్నాం. ప్రాణాహుతులు అక్కడ ఇస్తున్నాం. మనం భోంచేసేటప్పుడైతే ఎలాగా ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ అని చెప్పి మనం వేసుకుంటామో, ప్రాణాహుతులు మనలో ఉన్నటువంటి వైశ్వానరాగ్నికి దేవుళ్ళకు నైవేద్యం పెట్టేటప్పుడు కూడా మనం అదే ప్రాణాహుతులే ఇస్తున్నాం. సో ఇది మనం ముఖ్యంగా గమనించాల్సింది. సో మనం భావించుకునేటువంటి దేవతలందరూ కూడా ఈ హిరణ్య గర్భ స్వరూపంలో భావించుకునేటువంటి అనేక రూపాలు అన్నమాట. ఆ ఆ తత్వమేమో ఒకటే. ఆ తత్వంలో మనం అనేక రూపాలని భావించుకుంటున్నాం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎనివే, ఆ హిరణ్య గర్భ తత్వం పైన ఏమున్నది అంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మ. ఏమిటది పరిశుద్ధాత్మ అంటే? మళ్ళీ ఏదో మళ్ళీ వేరే మతం వాళ్ళు కూడా ఇది వాడుతుంటారు, పరిశుద్ధాత్మ అనే. అది కాదు, శుద్ధ చైతన్యం. అంటే మన టర్మ్సే వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏదో వాడుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అనేటువంటివి ఇవన్నీ కూడా వాళ్ళు కొత్త కొత్తగా వాళ్ళ భాషలో, వేదాంతంలో ఉన్నటువంటి పరిభాష కొంచెం తీసుకొని అక్కడక్కడ వాళ్ళు అతికించుకుంటున్నారు. సో ఎనివే, సో అక్కడ మనకేంటి? శుద్ధ చైతన్యం, ఎలాంటి ఆ, వికారం లేనటువంటి చైతన్యం. సో అది సహ అంటే ఏంటి? ఆ పరమాత్మ స్వరూపం అంటున్నాం కదా, అది బుద్ధి కన్నా పైన ఉన్నటువంటిది అది. దాన్ని తెలుసుకున్న తర్వాత ఇవన్నీ కూడా దే ఆల్ ఫాల్ ఇన్ ప్లేస్. వాటి వాటి స్థానం ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. అది ఇక్కడ విషయం. అంటే వస్తువుల్ని ప్రకాశింపజేసేటువంటివి ఇంద్రియాలు. ఇంద్రియాలను కూడా ప్రకాశింపజేయడము లేక ప్రేరేపించేటువంటిదో మనస్సు. ఆ మనస్సును కూడా ప్రేరేపించేటువంటిది, మనస్సును కూడా దాన్ని ప్రేరేపించడం కూడా అనొచ్చులేండి. అది తెచ్చినటువంటి విషయాన్ని అనలైజ్ చేసేటువంటిది బుద్ధి. బుద్ధి కన్నా బుద్ధిని కూడా ప్రకాశింపజేసేటువంటిది ఆ చైతన్య ప్రతిబింబం ఏదైతే ఉన్నదో, ఆ చైతన్య ప్రతిబింబమే ప్రతి ప్రాణి అంతఃకరణంలో కూడా బుద్ధిని కూడా యాక్టివేట్ చేస్తున్నది, ప్రేరేపిస్తున్నది అనమాట. సో అది ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం.
సో ఇక్కడ భాష్యం చూద్దాం. ఇంద్రియాణి పరాణి ఆహుహు. ఆ పరాణి ఆహుహు అంటే చెప్తారు ఎవరు? పండితులు, ఆ, ఋషులు, మునులు, వాటెవర్ శాస్త్రమో ఏదో ఒకటి. ఇంద్రియేభ్య పరం మన, ఇంద్రియముల కంటే మనసు గొప్పది అంటారు. మనస మనసు కంటే ఈ బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆ పరమాత్మ గొప్పది అని. భాష్యం చూద్దాము. ఇంద్రియాణి శ్రోత్రాదీని పంచ. ఇంద్రియాణి శ్రోత్రాదీని పంచ. దేహం స్థూలం. దేహం ఇది కూడా ఉండండి, స్థూలం. 1 మినిట్. ఏ దేహం స్థూలం బాహ్యం పరిచ్ఛిన్నం చ అపేక్ష్య దేహం స్థూలం బాహ్యం పరిచ్ఛిన్నం చ అపేక్ష్య. సౌక్ష్మ్య అంతరస్థత్వ వ్యాపిత్వాది అపేక్ష్య సౌక్ష్మ్య అంతరస్థత్వ వ్యాపిత్వాది అపేక్ష్య. పరాణి ప్రకృష్టాని ఆహుః పండితాః. పరాణి ప్రకృష్టాని ఆహుః పండితాః. ఫస్ట్ ఈ వాక్యం అర్థం చేసుకుందాము. ఇంద్రియాణి, ఇంద్రియములు ఏంటండి? ఐదు జ్ఞానేంద్రియాలు ఇక్కడ చెప్పుతుండేది. ఆ ఆ, ఏంటి? త్వక్ చక్షు శ్రోత్ర రసన ఘ్రాణ అని చెప్పనుంది కదా. ఆ, ఈ శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటివి బాహ్య విషయాలు. మనకున్నటువంటి త్వక్, త్వక్ అంటే చర్మము, త్వక్ చక్షు కన్ను, త్వక్ చక్షు శ్రోత్ర చెవి, ఆ, రసన నాలుక, ఘ్రాణ ఘ్రాణేంద్రియము, ఇవన్నీ కూడా ఇంద్రియాలు తీసుకోవాలి. ఇవి చెవులు అంటే ఈ బాహ్యంగా ఉన్నటువంటివి తీసుకోకూడదు. వి- వినే శక్తి, ఘ్రాణ శక్తి, నేత్ర శక్తి, ఇవి తీసుకోవాలంతే కానీ కంటి ఫిజికల్ గోళం తీసుకోకూడదు. సో ఈ ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఏ, జ్ఞానేంద్రియాణి. ఇంకా ఒక చోట కర్మేంద్రియాణి అని కూడా చెప్పారు, కానీ కర్మేంద్రియాణి ఎలా అప్లై అవుతుందో నాకు అర్థం కాలేదు. మనకి ఈ శంకరాచార్యులు చెప్పలేదు ఇంద్రియాణి అంటే జ్ఞానేంద్రియాణి అని అన్నారు. ఇంకొక ఎవరో వ్యాఖ్యాకారుడు కర్మేంద్రియాణి అని కూడా అన్నాడు. ఎనివే, ఈ శ్రోత్రాదీని, శ్రోత్రము త్వక్, శంకరాచార్యులు ప్రియంగా క్లియర్ గా శ్రోతాదీనే అన్నాడు. ఇవి పంచ. ఈ దేహం, ఇదేమిటి? దేహం అపేక్ష, దేహాన్ని ఆ, దేహంతో పోలిస్తే, దేహంతో కంపేర్ చేస్తే ఈ దేహం ఎలాంటిది? దేహం స్థూలం బాహ్యం పరిచ్ఛిన్నంచ అపేక్ష. అంటే దేహం కంటే, లేకుంటే దేహంతో పోలిస్తే ఈ దేహం ఎలాంటిది అంటే స్థూలమైనటువంటిది. అంటే పంచభూతముల యొక్క ఆ, తమో గుణ నుంచి డిరైవ్ అయినటువంటివి. స్థూలం బాహ్యం. బాహ్యం అంటే ఏమిటి? ఇదంతా నాలోనే ఉంది కదా అని అంటే అది అలా కాదు. బాహ్యం అంటే మనస్సు కంటే బయట ఉన్నటువంటిది. ఈ మనస్సు కంటే బాహ్యంగా ఉన్నాయి కదండి. మనస్సు అనేదాన్ని మనం చూడలేము, ఫీల్ అవుతున్నాం అంతే, చూడలేము. మనకు తెలుసు మనస్సు ఉంది అనేది తెలుసు. కానీ మనస్సు కంటే బాహ్యమైనది ఏంటి? ఈ శరీరం అంతా కూడా బాహ్యమైందే కదా. సో శరీరము స్థూలమైనటువంటిది, బాహ్యమైనటువంటిది. బాహ్యం ఉంటే ఇది మనకు ఇంద్రియాలకు కనిపిస్తుందో అది బాహ్యము. తర్వాత పరిచ్ఛిన్నం. పరిచ్ఛిన్నం అంటే ఒక పరిమితమైనటువంటిది. నేను ఇప్పుడు ఏదో ఉన్నాను, ఒక 5, 6 ఎంత ఉన్నాను అనుకోండి, ఇంతే ఉన్నాను. కొంచెం చాలా బక్కగా ఉంటాను, తర్వాత ఇంతే ఇంతే. ఐ జస్ట్ ఆక్యుపై ఎ వెరీ లిటిల్ స్పేస్. ఒక చిన్న కుర్చీ ఉంటే చాలు. సో పరిచ్ఛన్నం, చాలా పరిచ్ఛన్నంగా ఉన్నటువంటి ఈ శరీరము. అపేక్ష అంటే దానితో పోలిస్తే ఆ ఇది ఏమిటి? పరాణి, ఇంద్రియాణి పరాణి అనే దాంతో కలపండి ఇక్కడ. ఇంద్రియాణి పరాణి. ఏంది ఎందుకని? సౌక్ష్మ్య అంతరస్తత్వ వ్యాపిత్వాది అపేక్ష. ఈ గుణాలు ఉన్నాయి. ఏమిటి? సౌక్ష్మ్యం అనేటువంటి గుణం ఒకటి ఉన్నది. తర్వాత అంతరస్తత్వం అనే గుణం ఒకటి ఉన్నది. వ్యాపిత్వం అనేటువంటి ఒక గుణం ఉన్నది. ఈ మూడు గుణాలను బట్టి, లేకుంటే ఈ మూడు గుణాల దృష్ట్యా అని. మొట్టమొదట అపేక్ష అంటే కొంచెం ఏంటి? దానికంటే దానితో పోలిస్తే అని. రెండవ చోట అపేక్ష అన్నప్పుడు ఆ గుణాలను బట్టి, ఆ గుణాల దృష్ట్యా అని. అపేక్ష అనే దాన్ని ఒకటే అర్థమే, దాన్ని రెండు విధాలుగా మనం అన్వయించుకోవాలి. దాని అపేక్షతో అంటే ఏమిటి? ఆ గుణాలను బట్టి అన్నట్టుగా. దాని అపేక్షతో ఇది పెద్దది అన్నాం అనుకోండి, దానికంటే దానితో పోలిస్తే ఇది అని. దాని అపేక్షతో మనం ఇలా చెప్పాలి అంటే దాన్ని బట్టి ఇలా చెప్పాలి, దాన్ని అపేక్షించి ఇలా చెప్పాలి అన్నట్టుగా. సో ఇంద్రియాణి పంచ, ఈ స్థూలమైనటువంటిది బాహ్యమైనటువంటిది పరిచ్ఛిన్నమైనటువంటిది అయిన దేహం, దేహంతో పోలిస్తే, ఎందుకు పోలిస్తే సౌక్ష్మ్య అంతరస్తత్వ, సౌక్ష్మ్యం సూక్ష్మంగా ఉండడానికి, సౌక్ష్మ్యం అనేది అనదర్ భావే ఏదో సంథింగ్, దాన్ని గ్రామర్ లో ఏదో అంటారు. ఆ, దాని యొక్క భావార్థకం సంథింగ్, అది సరిగా తెలుసుకోవాలి. అంతరస్థ అంతరస్థ అంటాం అనుకోండి, లోపల ఉన్నటువంటిది.
అంటే బాహ్యము కానటువంటి, బాహ్యం అంటే బయట ఉండేది, అంతరస్థ అంటే లోపల ఉండేది, అంతరస్థత్వం అంటే లోపల ఉండడం అనేటువంటి స్థితి. సౌక్ష్మ్యం అంటే సూక్ష్మంగా ఉన్నటువంటి స్థితి. అంతరస్తత్వ అంతరంగా ఉండేటువంటి స్థితి. ఎందుకు అంతరస్తత్వం? ఇది నేత్ర శక్తి అనేటువంటిది మనం చూడలేం కదా. నేత్ర శక్తి ఉంది అనేది నాకే తెలుస్తుంది, ఎదుటివాడికి తెలియదు. ఆ కళ్ళు బాగానే కానీ బయటకు చూడడానికి బాగానే ఉంటాయి కానీ మరి దృష్టి లేకపోవచ్చు కదా, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. చెవులు బాగానే మంచి బ్రహ్మాండంగా కనిపిస్తుంటాయి కానీ వినే శక్తి ఉండకపోవచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి. అంతరస్తత్వం, ఆ శక్తి అనేటువంటిది ఎక్కడ ఉంది? లోపల ఉన్నది. అంతరస్తత్వం. వ్యాపిత్వం. వ్యాపిత్వం అంటే ఏంటి? ఈ శరీరం ఇక్కడికి మాత్రమే పరిమితం, కానీ నా కన్ను, నా దృష్టి, నేత్రేంద్రియము, శ్రవణేంద్రియము, ఇంద్రియాలన్నీ కూడా ఎక్కడెక్కడో ఉండే వాటిని అన్నింటినీ చూస్తుంది. ఇక్కడ కూర్చొని నేను ఎక్కడో పొద్దున్నే లేచి లేక తెల్లవారుదామునో ఎప్పుడో చంద్రుడిని చూస్తాను అనుకోండి. చంద్రుడిని చూసినప్పుడు ఆహా ఎంత బాగా చంద్రుడు అనుకుంటా. సో అలాగా ఎక్కడెక్కడో ఉన్న చంద్రుడిని చూస్తా, ఇంకెక్కడెక్కడో ఉన్న విషయాల్ని చూస్తా. అలాగే చెవి కూడా ఎక్కడో దూరం నుంచి ఎక్కడో మేఘాలు గర్జిస్తే వినిపిస్తుంది, ఇంకెక్కడో ఏదో శబ్దం అయితే వినిపిస్తుంది. అలాగే స్మెల్, ఆ స్మెల్ కూడా ఎక్కడి నుంచో వస్తున్నటువంటి స్మెల్ మనకు వినిపిస్తుంది, మనకు ముక్కు వస్తుంది. నోటికి ఆఫ్ కోర్స్ రసన, రసన అనేటువంటిది నోటికి తీసుకున్నప్పుడు వస్తుంది అనుకోండి. శక్తి, త్వక్ అనుకోండి, త్వక్ అనేటువంటిది కూడా శరీరం అంతా వ్యాపించి ఉన్నటువంటిది. సో ఇది, దీనికి వ్యాపిత్వం అనేటువంటిది ఉన్నది. ఇంద్రియాలకు వ్యాపిత్వం అనేటువంటి ఉంది కాబట్టి ఇంద్రియాణి పరాణి. దేనితో పోలిస్తే? శరీరంతో పోలిస్తే ఇంద్రియములు శ్రేష్టమైనటువంటివి. ఎందువల్ల అంటే సూక్ష్మత్వము, అంతరస్తత్వము, తర్వాత వ్యాపిత్వము అనే గుణాలను బట్టి. అంతరత్వత్వం అంటే ఈ వ్యాపించి ఉన్నటువంటిది. ఈ ఇంద్రియములను దేహాన్ని తెలుసుకునేటువంటిది కాబట్టి. ప్రకాశకమని కూడా ఇంకొక అడిషనల్ వర్డ్ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఎవరో ఒక వ్యాఖ్యలో ప్రకాశకం, బాహ్య వస్తువులను ప్రకాశింపజేసేది అంటే తెలుసుకునేది. తెలుసుకునేది అనే క్యారెక్టర్ కూడా ఉంటుంది కదా, తెలుసుకునే దాన్ని బట్టి, ప్రేరేపిస్తున్నది అనే కారణాన్ని బట్టి అని కూడా చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా పరములు ఆ, వ్యాపిత్వాది అపేక్ష, వాటి వాటి దృష్ట్యా, ఆ గుణాల దృష్ట్యా ప్రకృష్టాని ఆహు పండిత, ఇవి ప్రకృష్టమైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి అని పండితులు అంటారు. ఐ థింక్ ఈ వాక్యం అర్థమైంది అనుకుంటా, ఎందుకంటే కొంచెం సెంటెన్స్ స్ట్రక్చర్ కాంప్లికేట్ ఉంటుంది. ఈ స్థూలము, బాహ్యము, పరిచ్ఛిన్నము అయినటువంటి దేహం కంటే, దేహంతో పోలిస్తే సూ సూక్ష్మమైనటువంటివి, లోపల ఉన్నటువంటివి, అంతరంలో ఉన్నటువంటివి, వ్యాపి అయినటువంటివి, అలాంటి ఇంద్రియములు శ్రేష్టములు అని తెలుగు మాల సింపుల్ గా పెట్టుకుంటే ఆ విధంగా వస్తుంది. తర్వాత నెక్స్ట్ లైన్, తథా ఇంద్రియేభ్య పరం మనః తథా ఇంద్రియేభ్యः పరం మనః సంకల్ప వికల్పాత్మకం, సంకల్ప వికల్పాత్మకం. తథా మనసస్తు పరా బుద్ధి నిశ్చయాత్మిక. తథా మనసస్తు పరా బుద్ధిః నిశ్చయాత్మిక. ఇది ఇప్పుడే చెప్పుకున్నాం. తథా అలాగే ఇంద్రియేభ్య, ఇంద్రియముల కంటే పరం శ్రేష్టమైనటువంటిది మనస్సు. ఆ మనస్సు అనేటువంటిది ఇక్కడ మనస్సు ఒక చోట ఇప్పుడు ఉన్నప్పుడే మనకు బయట శత్రువు, బయట విషయాలు మనకు తెలుస్తుంటాయి, బయట మాటలు వినిపిస్తుంటాయి. మన ఎదురుగానే ఏదో సంభాషణ జరుగుతున్నది కానీ మనం వినడం లేదు దాన్ని. టీచర్ పాఠం చెప్తుంటాడు, మనం వినడం లేదనుకోండి. దిస్ వెరీ వెరీ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. మామూలుగా మనం ఏదైనా మీటింగ్ లో కూర్చున్నప్పుడు మనకు ఎప్పుడు జరిగేటువంటి విషయం. ఏదో చెప్తుంటాడు కానీ మన మనసు ఏదో ఒక మాటను పట్టుకొని మైండ్ ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది, మిగతావన్నీ వినం. సో ఆ విధంగా ఉంటుంది. సో మనస్సు అనేటువంటిది ఇంద్రియాల కంటే శ్రేష్టమైనటువంటిది. ఏమిటిది? దీని లక్షణం ఏంటి? సంకల్ప వికల్పాత్మకం. ఇదా అదా అని చెప్పని ఇంకా దానికి తెలియదు, ఓకే, జస్ట్ చూస్తుంది అనమాట. చూసి ఇట్ డజన్ డిస్టింగ్విష్, ఇట్ డజంట్ అనలైజ్. సంకల్ప వికల్ప, సంకల్పం అంటే ఏమిటి? ఈ సంకల్పానికి ఈ అర్థం కూడా చెప్పుకోవచ్చు, ఏమిటంటే ఓహో ఇది బాగుంది, ఇది బాగలేదు అనేటువంటిది సంకల్పము. మనస్సు సంకల్పిస్తుంది కదా, ఓ ఇది బాగుంది, ఇది బాగలేదు అంటూ అని అనిపిస్తుంది కదా దానికి. ఎందుకంటే దాని ఇది వరకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏదో స్వీట్ తిన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓ ఇది చాలా బాగుంటుంది, ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది అనేటువంటిది ఒకటి ఉంటుంది. కానీ బుద్ధి ఏం చెప్తుంది? ఎవరే ఆ స్వీట్ తినద్దురా అంటుంది. సో బుద్ధి అనేటువంటి దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. నిశ్చయాత్మిక బుద్ధి. సో ఆ సంకల్పాత్మకమైనటువంటి మనస్సు ఇంద్రియాల కంటే శ్రేష్టమైనటువంటిది. అలాగే అలాగే మనసస్తు పరా బుద్ధి, మనసు కంటే శ్రేష్టమైనటువంటిది ఆ బుద్ధి. బుద్ధి అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది. ఏ విధంగా? మనస్సును కూడా డైరెక్ట్ చేసేటువంటిది, మనస్సును కూడా నియంత్రించేటువంటి శక్తి. అందుకనే వాడికి బుద్ధి లేదు అంటుంటాం. వాడికి మనసు లేదు అంటే వేరే అర్థము, బుద్ధి లేదు అంటే వేరే అర్థం. వాడికి మనసు అనేటువంటిది లేదు అంటే వాడికి మనం దాన్ని వేరే ఫిగరేటివ్ సెన్స్ లో వాడుతున్నాం అనుకోండి. అది మనసు లేదు అంటే వాడికి దయా దాక్షిణ్యము ఇట్లాంటివి లేవు అని.
బుద్ధి లేదు అంటే వాడు పనికి మాలిన పని చేస్తుంటాడు. బుద్ధి లేదు అంటే వాడు ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్ అంటుంటాం. బుద్ధి లేదు అంటే ఇట్స్ అన్ ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్. మనసు లేదు అంటే వాడికి ఆ ఎమోటివ్ స్పిరిట్ లేదు అని. సో ఆ విధంగా మనం కొంచెం డిస్టింగ్విష్ చేస్తుంటాం. సో ఇది బుద్ధి అనేటువంటిది మనసు కంటే శ్రేష్టమైనటువంటిది. తర్వాత తథాచ, నెక్స్ట్ లైన్, తథాచ, తథా చ తథాచ కాదు, తథా యః తథా చ కాదు, తథా యః సర్వభూతేభ్యో బుధ్యంతేభ్యః అభ్యంతరః तथा यः सर्वदृशेभ्यो बुध्यन्तेभ्यो अभ्यन्तरः यो यं देहिनाम् इन्द्रियादिभिः आश्रयैः युक्तः यं देहिनम् इन्द्रियादिभिः आश्रयैः युक्तः కామః అనేది కూడా ఇందులో చేర్చొచ్చు. ఆశ్రయైః యుక్తః కామః, आश्रयैः ఆశ్రయయుక్తः युक्तः కామः कामः జ్ఞానావరణద్వారేణ మోహయతి ఇది ఉక్తం. ज्ञानावरणद्वारेण मोहयति इति उक्तम् స బుద్ధేః ద్రష్టా పరమాత్మ. स बुद्धेः द्रष्टा परमात्मा బుద్ధి కంటే శ్రేష్టమైనటువంటిది పరమాత్మ, ఉత్కృష్టమైనది పరమాత్మ అంటున్నాడు. ఏ విధంగా? ఈ సెంటెన్స్ కూడా కొద్దిగా ఆ, వెనక ముందు అర్థం చేసుకోవాలి. తథా యః సర్వదృశ్యేభ్యో అభ్యంతర సర్వ దృశ్యేభ్యః బుధ్యంతేభ్యః అభ్యంతరః. ఈ అన్ని దృశ్యముల కంటే ఈ దృశ్యాలన్నీ ఎక్కడ ఆగిపోతున్నాయి? బుద్ధ్యంతేభ్య, బుద్ధి వరకు వస్తున్నాయి. బుద్ధి వరకు ఉన్నవన్నీ కూడా దృశ్యములేని. బుద్ధ్యంతేభ్య అంటే బుద్ధి అంతముగా కలిగినటువంటి ఈ దృశ్యములన్నింటికంటే అని. బుద్ధి చివరిలో ఉన్నటువంటి ఈ దృశ్యములన్నిటికంటే అని. స్టార్టింగ్ ఫ్రమ్ ఏ టు జి అంటాం కదా, ఆ విధంగా బాహ్య వస్తువు ఫస్ట్, దాని తర్వాత ఇంద్రియములు, దాని తర్వాత బాహ్య వస్తువు దృశ్యము, ఇంద్రియము దృశ్యము, అలాగే మనస్సు దృశ్యము, బుద్ధి అనేటువంటి చిట్ట చివరి దృశ్యం. ఎందుకంటే బుద్ధి అనేటువంటిది కూడా ప్రకృతి, దీన్ని బట్టే. ఆ బుద్ధిలో ప్రతిబింబించేటువంటి చైతన్యం అనేది ఏదైతే ఉన్నదో అది దట్ ఈస్ టోటలీ డిస్టింక్ట్. అది వీటన్నిటినీ ప్రకాశింపజేసేది అది వేరే. సో కాబట్టి ఆ ఆత్మ శ్రేష్టము అని అంటున్నాడు ఇక్కడ. సో తథా యహ, ఏదైతే సర్వదృశ్యేభ్య బుద్ధ్యంతేభ్య అభ్యంతర, ఈ బుద్ధి వరకు ఉన్నటువంటి ఈ సర్వ దృశ్యాల కంటే అన్నింటికంటే అభ్యంతర అంటే అన్నింటికీ వెనుకలు ఉన్నటువంటిది, అన్నింటికీ మూల కారణమైనటువంటిది. అభ్యంతర అంటే లోపల ఉంది అని కాదు, అన్నింటికంటే మూల కారణమైనటువంటిది, అన్నింటినీ ప్రేరేపింపజేసేది, అన్నింటికీ కారణమైనటువంటిది. ఆ విధంగా అభ్యంతర అంటే ఇన్నర్ 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 అంటే దాని అర్థం ఏంటి? ఈ బాహ్యములైన వాటిని అన్నింటినీ కూడా దృశ్యంగా చూసేటువంటిది, బాహ్యమైన వాటిని అన్నిటిని కూడా ప్రకాశింపజేసేది, ప్రేరేపింపజేసేది అయినటువంటిది ఉంది ఉంది కదా. అది ఏమిటి? దాన్నే ఇంకా వర్ణిస్తున్నాడు. ఎం ఆ, ఎం ఎం దేనినైతే అని. దేనినైతే ఇక్కడ దేనికి వస్తుంది? ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు? ఇక్కడ ఆత్మ గురించి. తథాయ సర్వ దృశ్యేభ్యో బుద్ధ్యంతరేభ్య అభ్యంతర, ఏదైతే బుద్ధి అందరికంటే అభ్యంతరంగా ఉన్నదో అలాంటి ఆత్మ. ఎం అంటే ఏమి? ఏ ఆత్మను అని. ఎం ఏ ఆత్మను. ఎం దేహినం, దేహి అన్న కూడా ఏ దేహి. దేహి అంటే ఏంటంటే దేహముతో, దేహేంద్రియ సంఘాతముతో ఐడెంటిఫై అయినటువంటి ఆత్మ. అదే కదా దేహావచ్ఛిన్నం ఇంద్రియం, అంతఃకరణావచ్ఛిన్నం చైతన్యం జీవ అన్నారు కదా. అంతఃకరణావచ్ఛిన్నం చైతన్యం జీవ. జీవుడి డెఫినేషన్ ఏంటి? అంతఃకరణావచ్ఛిన్నమైనటువంటి, అంతఃకరణంతోనే ఇదే నేను అనుకునేటువంటిది, అది ఆ చైతన్యాన్ని జీవుడు అంటున్నాం. అదే దేహి. దేహస్య స్థితి దేహి కదా. సో ఈ దేహి అంటే ఇక్కడ ఏంటి? జీవాత్మ. ఈ జీవాత్మను ఇంద్రియాదిభి ఆశ్రయై యుక్త కామ, ఇంద్రియములు అనేటువంటి ఆశ్రయములతో కూడినటువంటి కామం. ఇంద్రియాదిభి ఆశ్రయై యుక్త కామ అంటే ఇంద్రియములు అనేటువంటి ఆయుధాలతో కూడినటువంటి కామం. ఇంద్రియాలు అనేటువంటి ఆయుధాలతో లేక ఆశ్రయాలతో దాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి కామము జ్ఞానావరణ ద్వారేణ మోహయతి. జ్ఞానాన్ని ఆవరించడము అనేటువంటి మార్గంలో మోహయతి. దేన్ని? ఆ ఆత్మను. ఆత్మానం మోహయతి. ఎం దేహినం అని ఉంది కదా. ఏ దేహి అయినటువంటి ఏ ఆత్మను, లేక ఏ దేహి అయినటువంటి ఆత్మను ఈ కామం అనేటువంటి శత్రువు ఏం చేస్తున్నది? అది ఇంద్రియాల యొక్క సపోర్టుతో జ్ఞానావరణ జ్ఞానావరణం ద్వారా, జ్ఞానాన్ని ఆవరించడం ద్వారా, జ్ఞానావరణం అంటే జ్ఞానాన్ని ఆవరించడం ద్వారా, జ్ఞానం అంటే ఏంటి? మంచి చెడు అనేటువంటి జ్ఞానాన్ని ఆవరించడం ద్వారా మోహింపజేస్తుంది అని చెప్పబడిందో అని ఇక్కడ చివరిలో
ఇది ఉక్తం అంటే జ్ఞానావరణ ద్వారేణ మోహయతి ఇది ఉక్తం మోహిస్తుంది అని చెప్పబడిందో ఆ ఆ ఆ ఆత్మ బుద్ధేహ ద్రష్ట అది బుద్ధిని కూడా చూసే దర్శించేటువంటి ద్రష్ట. అన్నింటికి చూసి అన్నింటినీ దర్శించేటువంటిది, అన్నింటినీ ప్రేరేపించేటువంటిది, అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటిది అయినటువంటి ఆత్మ అది అది పరమాత్మ అంటున్నాడు. ఈ సెంటెన్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. మీరు కన్ఫ్యూజన్ లేకుండా రాసుకునేట్టున్నా కూడా రాసుకోవచ్చు అనమాట. ఎం దేహినం అనే చోటు నుంచి కావాలంటే దేహి అయినటువంటి, ఇంకోసారి చెప్తాను, దేహి అయినటువంటి లేకుంటే ఏ దేహి అయినటువంటి ఆత్మను ఈ కామం అనేటువంటి శత్రువు ఇంద్రియాల సపోర్టుతో మోహింపజేస్తుంది అని చెప్పబడిందో అట్టి ఆత్మ, ఏ ఆత్మ అయితే ఏ ఆత్మను కామం అనే శత్రువు మోహింపజేస్తుంది అని చెప్పబడిందో ఆ ఆత్మ అని. ఇది లింక్ అన్నమాట. ఏ ఆత్మను కామం అనేటువంటి శత్రువు ఆ, ఈ ఆ, ఏమిటి ఏం, ఇంద్రియాల సపోర్టుతో మోహింపజేస్తుంది అని చెప్పబడిందో ఆ ఆత్మ ఈ వీటన్నిటికంటే ప్రకృష్టమైనటువంటిది. వీటన్నిటికంటే ప్రకృష్టమైనప్పుడు అయినప్పటికీ కూడా ఈ కామం అనేటువంటి దాన్ని మోహింపజేస్తుంది. ఇదాన్ని పరమాత్మను మోహింపజేయడంలే, ఈ జీవాత్మను. ఈ జీవాత్మ ఎందుకు మోహింపజేస్తున్నది? ఇది అంతఃకరణమే నేను అని చెప్పని అనుకుంటున్నది. అంతఃకరణమే నేను అని అనుకోవడం వల్ల మోహింపజేస్తుంది, పరమాత్మను మోహింపజేయడంలే. ఈ జీవాత్మ ఏదైతే ఉన్నదో దీన్ని మోహింపజేస్తుంది. వీటన్నిటికీ ద్రష్ట అయినటువంటిది ఏంటి? అది పరమాత్మ. పరమ బుద్ధేహ పరతః, ఈ బుద్ధికి కూడా పైన ఉన్నటువంటిది ఉత్కృష్టమైనటువంటిది సహ అంటే పరమాత్మ అని. సో ఇక్కడ జీవుడు పరమాత్మ ఇద్దరి గురించి కూడా చెప్పారు. ఆ సందర్భాన్ని బట్టి ఈ జీవుణ్ణి మోహింపజేస్తుంది కామం అనేటువంటిది, జీవాత్మను మోహింపజేస్తుంది, పరమాత్మను మోహింపజేయడం లేదు. సో అది ఇక్కడ విషయం. ఈ సెంటెన్స్ అర్థమైందా శ్రీనివాస్? మళ్ళీ చెప్పాలనా? 48 టైం అయిపోయింది. ఓకే, బాగానే ఇది ఉంది సార్. క్లియర్? ఇంకొకసారి లేదా చూస్తే బాగానే ఉంది. ఒకే ఒకసారి కథ ఏమిటంటే, ఏ ఏ దేహి అయిన ఆత్మను, దేహి లేకుంటే దేహి అయినటువంటి ఏ ఆత్మను ఈ కామం అనేటువంటి శత్రువు ఇంద్రియాల సహాయంతో మోహింపజేస్తుంది అని చెప్పబడిందో ఆ ఆత్మ అది బుద్ధి కంటే పరము. అసలైనటువంటి పరమాత్మ బుద్ధి కంటే పరము అని. ఆ పరమాత్మ తత్వమే ఈ అంతఃకరణంలో ఉన్నది. కానీ అంతఃకరణ అదేం చేస్తున్నది? దీనితో ఇది అంతఃకరణంతో ఐడెంటిఫై అయింది. అంతఃకరణంతో ఐడెంటిఫై కావడం వల్ల ఈ కామం అనేటువంటిది అంతఃకరణ లక్షణం కదా, ఆ ఆత్మను మోహింపజేస్తున్నది. అది మనకు ఎంతో మ, ఉన్నత స్థానంలో ఉండి కూడా ఎవడో పనికిమాలిన వాడి ఫ్రెండ్షిప్ వల్ల వాడు చెడిపోయినట్టుగా. సో ఆ విధంగా భావించుకోండి. వచ్చే క్లాస్ లో కానీ కావాలంటే దీన్ని ఇంకోసారి చెప్పుకుందాం. టైం అయింది ఇప్పుడు. ఐ థింక్ విల్ సరే స్టాప్ హియర్. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య. థ్యాంక్ యూ.